హలో అందరికీ. ముగ్గులేస్తున్నాను. ముగ్గులేస్తే మళ్ళీ ఫీలింగ్ ఉంటుంది కదా, కానీ ఒక్క ముగ్గు చాలా టైం పడుతుంది. దాంట్లో మా మా పాప చూడండి మధ్య డాన్స్ చేస్తుంది. సంక్రాంతికి రాదు కానీ మా పాపకు సంక్రాంతి వచ్చేసింది. అయితే మేము రెంట్కుంటున్నాం కదండి. సో మా అదే మా ఓనర్ వచ్చేసి ఒడియా వాళ్ళకి ముగ్గులు అని రావు. అయితే మొన్న నేను మొత్తం కడిగి శనివారం మొత్తం కడిగి ముగ్గులు వేస్తే చూసి నాకు కొంచెం ముగ్గులు వేసి పెడతావా, నేను మొత్తం రెడ్ కలర్తో చేస్తాను, దానిపైన ఒక ముగ్గు వేసి అని చెప్పింది. కానీ మనము చాక్ పీస్తో కానీ ముగ్గు పెయింట్తో ఈజీగా వేసేస్తామండి, కానీ బ్రష్తో పెయింట్ మనం చేయలేము, చెయ్యి వణుకుతుంది. అయినా సరేలే నాకు టైం ఉన్నప్పుడు కుదిరితే వేస్తానని చెప్పాను. ఈ పెయింట్ వేసి 4 రోజులు అయిపోయింది. నాకు ఈరోజు ఇంకా సర్లే రోజు ఏడుస్తుందని చెప్పి ఈరోజు పాప పడుకున్నప్పుడు స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినాం ఇంకా అంతే, పాప లేచింది. దాంతో ఇంకా సగం వేసిన తర్వాత వేస్తే బయట కుక్కలు ఏమైనా వస్తాయి కదా అనేసి ఇంకా పూర్తి చేసేద్దామని చేసేస్తున్నాను. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మనం చాక్ పీస్తో ముగ్గు పెయింట్తో ఈజీగా వేసేస్తాం పెద్ద పెద్ద ముగ్గులు, కానీ పెయింట్తో కొంచెం కష్టమే కదా. దాంట్లో నా సన్న బ్రష్ కానీ ఇవి సన్నగా రావట్లేదు, చాలా థిక్గా వస్తున్నాయి. సరే అని దాంతో కవర్ చేసేస్తున్నాను నేను ఏదో ఒకలాగా. ఇంకా ఇంట్లో కూడా ద్వారబంధం దగ్గర మొత్తం పెయింట్ చేసింది. ఇంట్లో అయితే రాత్రి కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు, బయట నైట్ టైం ఉండలేము. చూడండి పక్కన ఫుల్ చెట్లు ఉంటాయి, ఇటు దానిమ్మ చెట్టు, ఇటువైపు ఫుల్గా అడవిలాగా ఉంటుందండి. చూడండి నైట్ టైం అడుగు పందులు వస్తుంటాయి, అవన్నీ మొత్తము తీసి. సో నైట్ టైం కొంచెం డేంజర్ ఇక్కడ, అందుకే ఫస్ట్ ఇక్కడ బయట వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇంట్లో చూద్దాం, ఇంట్లో నైట్ టైం అయినా వేసుకోవచ్చు. మీకు ఇలా ముగ్గులు వేసుకుంటే భలే ఉంటుంది, సరదాగా ఉంటుంది కదా. కానీ పాపతో కొంచెం బిజారా, మొత్తం చూడండి అదే పడిపోతుంది. అది వీడియో చేస్తున్నామా మొత్తం కదిపేసి అటువైపు వెళ్ళిపోవడం ఇటువైపు వెళ్ళిపోవడం అసలు చేస్తుంది. మా బాబు వచ్చి టైం అయిపోయిందండి, ఇంకా ఫాస్ట్ చేసేద్దామని. నాకు ఇంకా వేరే వేరే ముగ్గులు ఇంకా రావు, ఏవో వచ్చినట్టు వేసేస్తాను. మా అమ్మ అనుకోండి మంచి మంచి ముగ్గులు వేస్తుంది, అసలు చాలా మంచి మంచి ముగ్గులు వేస్తుంది. నేను చూసుకొని ఫోన్లో చూస్తాను, ఏవైతే బాగుంటాయో వేస్తాను. అండ్ రెగ్యులర్గా అయితే మనము కడుక్కుని ముగ్గులు వేసుకునే ముగ్గులు వేరే ఉంటాయి కదా. చూసారా మా పాప ఎలా సౌండ్ చేస్తుంది, చాలా పెంకి నెంబర్ 1. అంటే మమ్మీ నేను కూడా నీ వీడియోలో కనిపిస్తాను, గేమ్స్ ఆడదామంటే. ఇప్పుడు చాలామంది గేమ్స్ ఆడుతున్నారు కదా, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు, వేరే వేరే కంట్రీ వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు కదా. సో అలా గేమ్ ఆడదాం మమ్మీ, లాంగ్ వీడియో చేద్దామంటే నేనేమో ఇప్పుడు వద్దునా కొన్ని రోజులు ఆగు అని చెప్పాను. వాడికి ఏంటంటే ఫుడ్ వీడియోస్, అంటే లైక్ ఇలా బాటిల్ ఫ్లిప్ చేస్తూ ఎవరు విన్ అవుతే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు ఫ్లిప్ చేసి విన్ అయ్యేంత వరకు వీళ్ళు తింటూ ఉంటారు కదా, అలాంటి ఫుడ్ వీడియోస్ అనమాట. కాదు రా ఇటు చిన్ను రా పాప. ఇది కూడా చూడండి పెయింట్ వేయడానికి వచ్చింది, మంచి కూర్చుంటుంది. అటు చూసారు కదా మీరు, అటు మొత్తం అవి దానికి ఏమంటారు, ఏదో కోళ్ళు అంటారండి, అవి కూడా దొంకల్లో ఉంటాయి, ఏదో అంటారు, ఏవో కోళ్ళు, ఏవో సంథింగ్. మీకు మీరు చూసారు కదా, తెలిస్తే మీరు కమెంట్ చేయండి మీ సైడ్ ఆ కోళ్ళని ఏమంటారని. మా సైడ్ అయితే దొంకలో ఉంటాయి కాబట్టి దొంకలు అంటారు. చూడండి దీని అలరలు ఉంటుందో, మామూలుగా ఉండదు, ఫన్ విత్ మై బేబీ అన్నట్టు. చూడండి దాని మాటలు చూడండి, మామూలుగా ఉండదు మనతో, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అనేసి. సో అలాంటి ఒకవేళ ఫుడ్ ఛాలెంజెస్, ఫుడ్ వీడియోస్, అలాంటి గేమ్స్ ఏమైనా ఆడుకోవాలి అనిపిస్తే ఒకవేళ మీరు నాకు కమెంట్ చేయండి. మా బాబుతో చేద్దాం, చాలా శ్రద్ధగా ఉన్నాడు, అంటే చేద్దామని ఇష్టపడుతున్నాడు. జుట్టు మొత్తం సగం స్వాహ అయిపోయింది.
ఈ కుక్క ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటుందండి. మేము రోజు ఫుడ్ పెడతాం కదా, ఇది భయపడకుండా దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటా చూడండి. అది ఇంకంత ఏ చేయదు, చూసి వెళ్తానంటుంది. వద్దు ఇట్రా ఇట్రా, వద్దు నాకేస్తుంది, మొత్తం నాకుతుంది. నీకు అటుకి వెళ్ళి పప్ప వెళ్ళి ఏడుపు చూడండి, భలే ఫన్నీగా ఉంటుంది. అరే పడిపోతావు అమ్మా, నీ చేయి కరుస్తుందిలే. మా రామాయణం స్టార్ట్ అయింది కదా, దీంతో పడతాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. బాయ్ చెప్పు బాయ్.